వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆబద్ధపు హామీలతో మనం కర్మ కాలి ఎంపీ అయ్యాడు. అదే మన దరిద్రం. ఇతను పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అందువల్ల మేము ఎప్పుడూ కూడా ఆయన్ని తిడుతున్నామని బాధపడుతూ ఉంటాడంట. అతను ఊరు మంచి ఏదో అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది వద్దని. మేము చెప్పేది ఏంటంటే ఇతను ఏ విధంగా అవినీతి చేస్తున్నాడంటే మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. మన ఎలక్ట్రికల్ పోల్స్ చెప్పి సుందరీకరణ పేరు చెప్పి ప్రతి మీటర్కి 2 మీటర్లకి కూడా ఎలక్ట్రికల్ పోల్స్ వేసి దాని బిల్లు యాక్చువల్గా మేము కనుక్కుంటే 32,000. అన్నీ కలిపి ఈయన ఏం చేశాడంటే ఒక్కొక్క పోల్కి 82,000 బిల్లు వేసాడు. ఇదా అభివృద్ధి. అలాగే రాజమండ్రిలో సుమారు 500 వరకు వేసాడు ఎలక్ట్రికల్ పోల్స్. అంటే ఈ లెక్కన ఎంత తినేసాడు. అలాగే కంబాల చెరువులో అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. సుమారు 13 కోట్లంట. 13 కోట్లతో అభివృద్ధి చేసినవి. దాని యొక్క ఖర్చులు ఇమ్మని చెబితే ఇప్పటికి వచ్చి జనసేన పార్టీ అడిగితే చెప్పలేదు. అందులో ఎంత తినేశాడు. అలాగే సుబ్రహ్మణ్య మైదానం ఏదో అభివృద్ధి చేశానని పాంప్లెట్లు కూడా వేసుకుంటున్నాడు. అందులో 5-6 కోట్లు పెట్టాడంట. దాని గురించి లెక్క అడుగుతున్నాం. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే మేము అడుగుతున్నాం కదా, గత 22 రోజుల నుంచి అడుగుతున్నాం. ఏ ఒక్కది కూడా శ్వేతపత్రం ఇవ్వటం లేదు. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ఈటీ స్ట్రీట్ అంటాడు, హ్యాపీ స్ట్రీట్ అంటాడు. ఈటీ స్ట్రీట్ తీసుకెళ్ళేమో బాలికల హాస్టల్లో పెడతాడు. మళ్ళీ హ్యాపీ స్ట్రీట్ తీసుకెళ్ళి కాలేజీల దగ్గర పెడతాడు. ఇదంతా ఆడంబరాలకు తప్పితే అతను ఏ విధంగా కూడా అభివృద్ధి అనే పేరుతోటి ఎంత అవినీతి చేస్తున్నాడో మీరు అందరూ గ్రహించండి. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను ఎంపీ భరతరామ్ గారు, మీరు గతంలో ఎంపీగా నుంచున్నారు. గతంలో మీరు ఎంపీగా నుంచున్నప్పుడు రాజమండ్రి సిటీలో కానీ 7 నియోజకవర్గాల్లో కానీ ఈరోజు ఈ విధమైన పబ్లిసిటీ ఉందా? ప్రతి చోట కూడా ఫ్లెక్సీలు, ఇవన్నీ ఎవరి సొమ్ము? ఈరోజు మీరందరూ రాజమండ్రి ఎక్కడ చూసినా సరే మీ కట్అవుట్లు ఫ్లెక్సీలే కనపడుతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఎలక్షన్ ముందు మీ సొంత డబ్బులు కాబట్టి మీరు ఈ రకమైన ఫ్లెక్సీలు అడవాటు చేయలేదు. ఈరోజు ప్రజల సొమ్ము బాగా దొబ్బేసి ఆవు భూముల్లో 100 కోట్లు దొబ్బేసి ప్రతి దాంట్లోనూ కూడా 25-30% కమిషన్ తీసుకుని ఈరోజు నీ ఖర్చు అంతా ఇప్పుడు బయటకు తీస్తున్నావు. ఇదంతా ప్రజలు గమనిస్తాను ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల నుంచి కనబడలేదు. ఈరోజు నిన్నటి నుంచి చీరలు పంపిణీ చేస్తున్నావు. ఇదంతా రాజమండ్రి సిటీ ప్రజలారా, ఇదంతా మన సొమ్ము, మన దగ్గర దోచేసిన సొమ్ము. మీరు ఈరోజు 70 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నాడా అవినీతి ఎంపీ? అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అతను 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా తీసుకోండి, కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకు వేయండి. మన ఆదిరెడ్డి వాసనను గెలిపించండి. అదే మన కోరిక. అదే కూడా మరొక్కసారి మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ జనసేన సానుభూతి పరులకు కానీ మీ వేదిక నుంచి ఒకటే మనవి. గతంలో మనం 24,000 వరకు ఓట్లు సాధించుకున్నాం. ఈరోజు ఎంతో కొంత గ్రాఫ్ పెరిగింది. కానీ ఎవరినైనా క్షమించవచ్చు, ఎంపీ భరత్ని అస్సలు క్షమించవద్దు. అతన్ని మన నాయకుడిని ఏ విధంగా తిట్టాడో మనందరం కూడా గుండెల్లో పెట్టుకుని మన పగ తీర్చుకునే రోజు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదిరెడ్డి వాసి గారి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ భరత్ని మన ఇంటికి పంపించాలని మీ అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత. థ్యాంక్ యూ.
జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన రాష్ట్రాన్ని పరిపాలించాడో ఒకసారి మనందరం కూడా రేపు ఓటేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ ఒక్క విషయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు. ఆయన ఏదైతే ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి రావడం జరిగిందో ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఆయన ఆలోచించి మరి 2014 నుంచి 19 దాకా ఎంతో కష్టపడి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రయాసాలన్నీ కూడా వృధా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క మాట కూడా ఆయన నిలబెట్టుకోలేదు. ప్రతి ఒక్కటి కూడా రాజధాని దగ్గర నుంచి ఆయన ఏదైతే ఆ రోజు అబద్ధాల పూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా మరి అమరావతి రాజధాని అని చెప్పి ఏ విధంగా ఆయన మాట మీద వెనక్కి వెళ్ళడం మనందరం కూడా చూశాము. ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని మోసాలు చేసి మాట మీద నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా మనకు ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లోని మన అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మరి మీకు ఏ విధంగా సేవలు అందించారో మీరందరూ కూడా చూశారు. మరి ఆయన శాసనసభ్యుడైతే ఇంకా మరింత ఉత్సాహంతో మీకు అందరికీ కూడా సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన్ని గెలిపించే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈనాటి ఈ ఎన్నికల సంకారానికి విచ్చేసి వేదిక పైన ఉన్న ఈ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు జవహర్ గారికి, ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ అబ్జర్వర్ అయిన మాజీ మంత్రివర్యులు రంగారావు గారికి, యువతరానికి స్ఫూర్తిదాయకుడు, రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో పోరాడుతున్న మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, వేదిక పైన తెలుగుదేశం జనసేన పార్టీ అధిరథ మహారథులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికల సంకారానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఉత్తంగు తరంగుల రాజమండ్రి ఎన్నికల సంకార సభకి విజయం చేయడానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. ఈ జనజాతర చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఇలాంటి ఒక జన సమీకరణ చూసినట్లయితే పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్లకి ప్యాంటులు తడిచిపోతా ఉన్నాయి. ఈ జన సముద్రమే సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి గెలుపు ఖాయం. రాసి పెట్టుకోండి, రాజమండ్రి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా. ఎన్నికలు ఏమైనా అది సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టగా ఆశీర్వదిస్తా ఉన్నా రాజమహేంద్రవరం ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నాం, మరలా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. తప్పకుండా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి నెగ్గుతా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ పూర్వ వైభవం కోసం రాజమహేంద్రవరం కృషి చేయవలసిన అవసరాలు కనబడతా ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ఈ రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా పట్టి పీడిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అందులో వీళ్ళందరికీ పెద్ద రీల్ స్టార్, పబ్లిసిటీ స్టార్, ఫ్లవర్ స్టార్, ఇవన్నీ స్టార్లు కూడితే మన భరత్ రామ్
అతను బయటికి స్వాతి ముత్యంలో ఉంటాడు, కానీ అతను ఒక జాతి రత్నం. ఎందుకు జాతి రత్నం అంటా ఉన్నానంటే డెవలప్మెంట్కి బ్యూటిఫికేషన్కి మధ్యన తేడా తెలియదు అతనికి. అభివృద్ధికి సుందరీకరణకి మధ్యన వ్యత్యాస తెలియదు. పై మెరుగులు రుద్దుతాడు, డివైడర్లు వేస్తాడు, పిల్లలు అంటిస్తాడు, పార్కులు డెవలప్ చేస్తాడు. వీటిని చూపించి నేను రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నానని చెప్తా ఉంటాడు. ఇది ఏది చేసినా 25% కమిషన్ లేదే ఏది ముట్టుకోడు. ఎక్కడైనా యువతకి ఒక్క జాబ్ అయినా ఇప్పించగలిగాడా? ఎక్కడైనా ఒక పరిశ్రమ తేగలిగాడా? ఏదీ లేదు. అతని ఒక 25% కమిషన్ చూసుకున్నాడు. లేకపోతే ఆవ భూముల్లో 150 కోట్లతోటి అవినీతి చేశాడు. టిట్కో ఇల్లుల్లో అవినీతి చేశాడు. టిట్కో ఇల్లు లబ్ధిదారులు డబ్బులు కడితే ఈ రోజు దాకా ఇల్లు ఇవ్వలా. ఆ ఇల్లుకి పెయింట్లు వేసుకున్నారు. 150 కోట్లతో అవినీతి చేసి ఆ భూముల్లోని హామీ పత్రం ఇచ్చారు. దేనికయ్యా హామీ పత్రాలు? నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనికిరావు. ఈరోజు రాజమండ్రి ప్రజల్ని ఆ హామీ పత్రాలతో కూడా మోసం చేస్తా ఉన్నాడు. ఈరోజు వైద్యం కూడా చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ వల్ల ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వట్లా. దానివల్ల ఏ హాస్పిటల్లో కూడా ప్రజలకి సరైన వైద్యం కూడా అందని పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈరోజు భరత్ వచ్చిన తర్వాత తన చేతకాని రాజకీయాల వల్ల ఈరోజు రాజమండ్రి అన్ని విధాలుగా కూడా నష్టపోతా ఉంది. ఒక విజయవాడ కానీ, తిరుపతి కానీ, వైజాగ్ కానీ మీరు చూసినట్లయితే ఆ నగరాలన్నింటిలో కూడా క్లీనెస్ట్ సిటీల్లోనే 10వ ర్యాంకుల్లో ఉన్నారు. కానీ రాజమండ్రి ఎక్కడ ఉందిరా అంటే 59వ ర్యాంకులో ఉంది. రాగరం అన్ని విధాలుగా కూడా భ్రష్టు పట్టేచ్చేసాడు. ఈ మధ్యన భరత్ ఒకటి చెప్పాడు, మీరు అందరూ విన్నారు, ట్విన్ సిటీస్ అట. విన్నారా? ట్విన్ సిటీస్ ఎక్కడ మాట్లాడుకుంటా ఉన్నాడు. కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీస్ చేస్తాడట. దాంట్లో ఒక మర్మం ఉంది. ఇతను చేతకానితనం వల్ల ఈ రోజున మనకు రావాల్సిన పరిశ్రమలన్నీ కూడా కాకినాడకు పోయినాయి. ఒక కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ, ఐఏఎఫ్టీ యూనివర్సిటీ కానీ రాజమండ్రికి రావాల్సినవి కాకినాడకి తరలిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? ఇక్కడున్న రాజకీయాలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల మధ్యన గొడవలు, వీటన్నిటిని రీత్యా రాజమండ్రిలో పెట్టుబడులు పెట్టడం క్షేమం కాదని కాకినాడకు పోయారు. అందుకేనేమో కాకినాడను కూడా రాజమండ్రితో కలిపి ట్విన్ సిటీస్ చేసినట్లయితే అభివృద్ధి చేయొచ్చు, లేకపోతే రాజమండ్రి లాగా కాకినాడను కూడా సర్వనాశనం చేయొచ్చు అని ఆలోచిస్తా ఉన్నాడు ఈ భరత్రాము. ఈరోజు సాంస్కృతిక రాజధాని రాజమండ్రి. అలాంటి సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రిని ఈరోజు నేరాల రాజధాని కింద మార్చేశారు. ఈరోజు తెలుగు వెలుగు నేల మన రాజమండ్రి, వీరేశలింగం పుట్టిన నేల మన రాజమండ్రి, రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన నేల మన రాజమండ్రి, ఆదికవి నన్నయ్య, శ్రీనాథుడు, సోమనాథుడు నడయాడిన నేల మన రాజమండ్రి, తేనెలొలుగు తెలుగు భాషకు పర్యాయపదం వంటి ఎన్నో ఘనమైన మన నగరం ఇప్పుడు ఎలా ఉందో మనం అన్ని కూడా చూస్తా ఉన్నాం. కళలకి సాంస్కృతిక కేంద్రంగా ఉన్న మన నగరం అసాంఘిక కార్యకలాపాలకి అడ్డగా తయారైంది. ఎక్కడ చూసినా బ్లేడు బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు. ఈరోజు మన రాజమండ్రి ప్రధాన వ్యాపార మార్గంలో అటు వర్తకులకు ఇటు ప్రజలకు అనుసంధానంగా ఉండే ఈ నగరం ఇటు గంజాయి అక్రమ రవాణాకు రూటు మార్గంగా మారింది. థ్యాంక్స్ భరత్రామ్. ఎందుకు భరత్రామ్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నామంటే అతని డ్రగ్స్ మాఫియాకి బిగ్ బాస్, తనకు ఉన్న చోటా బాస్ ఎవరంటే ద్వారపుడి విక్రమ్ రెడ్డి. ఇతని ఈ మధ్య కాలంలోనే 300 కేజీ గంజాయి తోటి హైదరాబాద్ లో దొరకడం జరిగింది. ఈ ద్వారపుడి విక్రమ్ రెడ్డి ఎవరు? భరత్రామ్కి అత్యంత సన్నిహితుడు. అంటే అతను సన్నిహితుడితోటి డ్రగ్స్ మాఫియా చేసి ఈ రోజున గంజాయి అమ్మించి దాని ద్వారా డబ్బులు గడించి ఈ రోజు ఆ డబ్బులతోటి ఆడవాళ్ళందరికీ చీరలు పంచుతా ఉన్నాడు. గమనించండి, అతను ఇచ్చే చీరలు మన పిల్లల యొక్క భవిష్యత్తుని పాడు చేసి ఇస్తా ఉన్న డబ్బు అన్నది మహిళలందరూ కూడా గమనించాలి. ఈ యొక్క అపకీర్తిపై తులసి వనంలో గంజాయి మొక్క లాంటి ఈ వ్యక్తిని బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీ అందరికీ తెలుసు. ఈ రోజున మీరు గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో
ఎక్కువ ఎఫ్ఐఆర్లు కట్టిన నగరం ఏదా అని లెక్కేసుకుంటే 5 నగరాల్లో ఒకటి రాజమహేంద్రవరం. అంటే ఎన్ని కేసులు కడతా ఉన్నారు, ఎన్ని గొడవలు అవుతా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఇక్కడ ప్రజలు పడతా ఉన్నారు. సాక్షాత్తు ఈ యొక్క ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు చెప్పారు, ప్రతి 2 వారాలకి ఒక హత్య జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. ఇదన్నిటికి కారణం ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం ఈ మధ్యనే చూసాం, ధవళేశ్వరంకి ఒక అతను వెళ్తా ఉంటే రాత్రి ట్రైన్ దిగితే అతన్ని పొడిచి ప్రాణాలు తీసేశారు. ఈ మధ్యకాలంలోనే ఒక డాక్టర్ల పైన దాడి జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా దాడులు, భయభ్రాంతులు గురవుతా ఉన్నాం. నగరంలోని ఈ రోజున చదువుకునే పిల్లలు డ్రాప్ అవుట్ ఎక్కువ అవుతా ఉన్నారు, స్కూల్కి ఎక్కువ వెళ్తా లేదు. వైఎస్ఆర్సీపీలో 15% పెరిగిందంటే కారణం ఈ రోజున విద్యా వ్యవస్థ పైన వాళ్ళకి శ్రద్ధ లేదు. ఇలా పెరగడం కూడా ఊరికి మంచిది కాదు. మన పిల్లలు ఇవన్నీ కూడా చూసి ఈ యొక్క వ్యసనాలకు అలవాటు అయితే చాలా ఇబ్బందులు పడతాం. తల్లిదండ్రులు గమనించాలి. ఈరోజు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఘనతలు. ఈరోజు మహిళల గురించే మనం చూద్దాం. స్వతంత్ర భారతంలో అర్ధరాత్రి మహిళలు తిరగడం అన్నది తర్వాత అసలు ఈ నగరంలో ఉదయం కూడా మహిళలు తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. అమ్మా ఏవి ప్లే చేయండి ఒకసారి. మహిళలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎలా బెదిరిస్తున్నారో మీరు వినొచ్చు. మరి ఎవరో తెలియట్లేదు. మాకున్న సమాచారం మేరకు అతను మీ యువజన విభాగం రాజమణి యువజన విభాగం అధ్యక్షుడు సీతారామకృష్ణ అని నేను వినబడ్డాను. పీతారామకృష్ణ. ఆ రామకృష్ణ ఎవరు అంటున్నాడు? ఇప్పుడు మీరు చూపించేది కత్తో లేకపోతే కత్తో సుత్తో ఏదో బయట తిప్పుకుంటూ పోతున్నాడు. నా దగ్గర ఉండి నువ్వు రౌడీజం చేస్తున్నావు అంటే మటుకు నేను యాక్సెప్ట్ చేయను. హలో రామకృష్ణ గారు, నా పేరు దొంగ మంగళలక్ష్మి అండి. ఏంటంటే జాయినింగ్లు పెట్టారట వేళ? నాకు ఇప్పటి వరకు రాలేదండి. ఏంటి ఆఫీసులో ఫోన్ చేయడం ఏంటి? నా వార్డులో జరిగింది నాకు చెప్పరా ముందు? అంటే ఇలా ఎడితే పాలించమన్నారా మిమ్మల్ని? వాటి సంబంధం లేదు, వాటి సంబంధం లేదు కానీ ఇక్కడ జాయినింగ్లు పెడతారు. ఏంటి ఒక్కటే, ఎంత పాలించి ఇబ్బంది పాలిందామన్నా, ఎంత ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా వెనకాల మిమ్మల్ని ఆడవాళ్ళు ఎవరైతే నడుపుతున్నారో, మగవాళ్ళు ఎవరైతే నడుపుతున్నారో అన్ని తెలుసండి. పొడి చేయండి, పొడి చేయండి. ఎవరు పొడి చేస్తారండి? పొడి చేస్తానండి. ఎవరు పొడి చేస్తారా? నన్ను పొడి చేస్తారా? మొగుడు పొడి చేస్తారా? ఓకే ఓకే అమ్మా. ఆయన జోలుకు వస్తే ఏంటంటున్నాడు? ఏంటి పొడి చేస్తాడు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మనిషి భరతరాం ముఖ్య అనుచరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వార్డు ఇన్ఛార్జ్ ఏదో ప్రశ్నిస్తే పొడి చేస్తానండి అంటున్నాడు. ఏదో మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానండి అని అన్నట్లు. అంటే వీళ్ళకి ప్రాణాలు అంటే ఎంత చులకనగా ఉంది, మహిళలు అంటే ఎంత చులకనగా ఉన్నారు. మీరు గమనించండి. ఈ నగరంలోని మేము క్షేమంగా ఉన్నావా లేదా? మీరు ఏం చేయాలో మీకు తెలుసు. ఇలాంటి వాళ్ళకి భరతరాం పెంచి పోషిస్తున్న వ్యక్తుల్ని, ఆ పోషించడానికి కారణమైన భరతరాంని ఏం చేయాలో మీరు అందరూ కూడా నిర్ణయించుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ, ఈ రోజు వీటన్నిటిని కూడా పరిష్కరించి రాజమండ్రిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. ఈరోజు రాజమండ్రిని సాంస్కృతిక నగరం కింద మార్చాలి. ఈరోజు మనం గోదావరి ఆత్మీయతని, మన చరిత్రని మరొకసారి చాటి చెప్పాలి. మనకున్న సంపదైన గోదావరి గట్టుల దగ్గర ఏదైతే గత టీడీపీ హయాంలోని డెవలప్ చేసుకున్నామో 4.5 కిలోమీటర్ల గోదావరి ఘాట్, దాన్ని అంతా కూడా మనం టూరిజం పాయింట్ కింద డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం తీర్చిదిద్దుకోవాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దోమలనే లేవు, డ్రైనేజీలు శుభ్రంగా ఉండే, వ్యాధులు లేవు, డెంగీ జ్వరాలు, మలేరియాలు అనేది వినబడలేదు. కానీ ఈరోజు పరిస్థితులు చూడండి. ఎక్కడ చూసినా దోమలు, ఎక్కడ చూసినా డ్రైనేజీల నిండా చెత్త. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. పారిశుధ్య కార్మికుల్ని పెంచుకోవాలి. మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం తీర్చిదిద్దుకోవడానికి నా వంతుగా కృషి చేస్తానని తెలుగుదేశం జనసేన పార్టీగా హామీ ఇస్తా ఉన్నాం. ఇక్కడే లారీ స్టాండ్ ఉంది. ఈ లారీ స్టాండ్ లోనే 32 కోట్లతోటి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం మనం తెచ్చుకున్నాం.
గత ప్రభుత్వంలో ఆదిరెడ్డి అప్పారావు గారు జీవో తీసుకొచ్చారు. ఇదే భరతరాం చెప్పాడు అది ఫేక్ జీవోలని. మరలా ఇదే భరతరాం జబర్దస్త్ రోజానిచ్చుకొని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపనం చేశాడు. ఏమైంది స్టేడియం భరతరాం? మన కళ్ళు ఎదురుగుంటానే ఉంది. ఏమైనా పనులు జరిగినాయా? ఏమైనా పనులు అవుతా ఉన్నాయా? 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు పనులు మొదలు పెడతావు? స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం నగరంలోని యువతకి. అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే పనులు మొదలు పెడతాం. సంవత్సరంలోనే మల్టీపర్పస్ స్టేడియం ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, దాన్ని కూడా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏకేసి కాలేజ్ దగ్గర కూడా ఈ రోజు రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్ గా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. గతంలో ఎలాగైతే మనం అందరం ప్రశాంతంగా ఈ నగరంలో జీవించామో అదే ప్రశాంతత ఈ నగరానికి ఇవ్వడానికి తెలుగుదేశం జనసేన పార్టీ కృషి చేస్తుందని, అలాగే యువతకి పరిశ్రమలు తీసుకురావడం, ఎంఎస్ఎంఈని తీసుకొచ్చి మహిళలకి కుట్టు మెషిన్లు ఇలాంటి పునరావాస కేంద్రాలు కూడా తీసుకొచ్చి ఈ నగరాన్ని ఒక ఐటీ హబ్ కింద తయారు చేయాలని ఒక సంకల్పంతో తెలుగుదేశం జనసేన పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎంతో మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రుల దగ్గర మాటలు పడలేక ఈ రోజున బాధతోటి మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన మార్గంలో పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటాం. ఇప్పటికే లోకేష్ గారు చెప్పారు, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడంతో పాటు వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు కూడా జాబ్ మేళాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. మరొక 2-3 రోజుల్లో ఈ మేనిఫెస్టోని పూర్తి స్థాయిగా రూపకల్పన చేసి మీ అందరికీ ముందుకు తీసుకొస్తాం. ఈ 5 ఏళ్లలో నగరం ఏదైతే నష్టపోయిందో ఆ నష్టాన్ని అంతా కూడా భర్తీ చేస్తాం. ఈ నగరాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఒక్కొక్కరికి ఏదైతే ఉపయోగపడతాదో ఉపయోగపడే అంశాలన్నింటినీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టోలో పొందపరిచి మీ ముందుకు తీసుకొస్తాం. ఒక రాజమండ్రి బిడ్డగా మీ వాడిగా హామీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా అవన్నీ నెరవేరుస్తామని కూడా మీకు హామీ ఇస్తూ, మరి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్టే వాలంటీర్లు తీసేస్తారట, ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాలు చేయరట అని వినబడతా ఉంది. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం. ఇంటింటికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. వాలంటీర్ అరకొర జీతాలు ఏదైతే ఇచ్చి గాడిద చాకిరి చేయించుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ కూడా తీసుకుంటాం. ఈ రోజున వాలంటీర్లు వాళ్ళ విధి నిర్వహణలో చిన్న జాప్యం జరిగిందని ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడితే దానిపైన భరతరాం మొన్న ఈ మధ్యన ఒక సమావేశం ఏర్పరచుకొని మాట్లాడాడు. ఇదే భరతరాంని అడుగుతా ఉన్నాం, ఇప్పుడు ఒక ఏవి డిస్ప్లే చేస్తాం, నువ్వు ఏం సమాధానం చెప్తావో నేను అడుగుతా ఉన్నాను ఏవి అయిన తర్వాత. హలో అమ్మా, నేను నైట్స్ లోనమ్మా. చెప్పండి సార్. చెప్పండి. 10 కాల్స్ ఉన్నాయి కదా నాయి. నాకు చెప్పలేదండి ఆ విషయం. అమ్మాయి నాకు నిన్నే వెల్ఫేర్ ఫోన్ చేసి చెప్పారు మీరు చేశారని చెప్పేసి. అంటే వార్డ్ ఇన్ఛార్జ్ నెంబర్ కూడా మీ దగ్గర లేదు? ఏమండి నాకు ఆఫీస్ దాంట్లోనే ఉందండి, నా పర్సనల్ దాంట్లో లేదు మీ నెంబర్. ఒకసారి వార్డ్ ఇస్తే కూడా 10 సార్లు మీకు ఫోన్ చేస్తారు. వార్డ్ ఇన్ఛార్జ్ ఎందుకు చేశారంటే మీకు ఉండాలా లేదా? ఏమండి నాకు ఆల్రెడీ విషయం చెప్పారు. మరి చెప్పినప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేశారు? నెంబర్ లేదని చెప్తున్నాను కదా నేను. ఒక నిమిషం ఉంది, నిన్న 9 వరకు మీరు రిజిస్ట్రేషన్ వర్క్ చేసుకున్నాం. పొద్దున్న 6 నుంచి రిజిస్ట్రేషన్ పనుల్లో ఉన్నాం మేమంతాని. ఒక నిమిషం ఖాళీ లేకుండా ఉంటామంటే మేము వర్క్ పిల్లలు వదిలేసి పొద్దు నుంచి వర్క్ అంతా చేసుకుంటాం. అమ్మా ఉద్యోగాలు చేస్తున్నారమ్మా, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మా కోసం చేయడం లేదు కదా. పిల్లలు వదిలేసి చేస్తున్నారంటే మరి మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారమ్మా. మీరు ఊరకనేం కాదు కదా మీరు చేసేది. మమ్మల్ని కూడా అర్థం చేసుకోరమ్మా. వార్డు ఇన్ఛార్జ్ ఎందుకు చేశాడని తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఏమంటే నేను తెలుసుకున్నానండి, నాకు చెప్పారని చెప్తున్నాను. నేను ఆల్రెడీ విషయం తెలిసింది. వాళ్ళు వచ్చిన ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదని వాలంటీర్ని వేధిస్తా ఉంటే ఆ వాలంటీరు ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది. పాపం ఆ పాప, 2 పిల్లలు ఉన్నారు, రాత్రి 9 దాకా పనిచేస్తా ఉన్నాను, మీ పనిలోనే ఉన్నానన్నా కనికరం లేకుండా తిడతా ఉన్నాడు ఇన్ఛార్జ్. ఇప్పుడు నా తమ్ముడు బుజ్జి తమ్ముడు భరతరాం
అక్క చెల్లెలు నా వాలంటీర్లు వారి జోలుకు వస్తే ఊరుకోను అని ఏదో తీసావు. ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు మరి నీ ఇన్ఛార్జిని ఈ వాలంటీర్ని, మన వాలంటీర్ నీ వాలంటీర్లు కాదు, ఇలా అన్న ఇన్ఛార్జిని ఒక చొప్పు తీస్తావా, 2 చొప్పులు తీస్తావా? సమాధానం చెప్పాలి భరత్రామ్. ఏదో సినిమా స్టైల్లో మీటింగ్ పెట్టేసి ఆవేశపూర్తిగా స్పీచ్లు ఇచ్చేసి మీ వాలంటీర్లు జోలుకు వస్తే ఇది అది అన్నావు. అప్పారావు గారు మాట్లాడిన దాంట్లో నిజంగా వాలంటీర్ని కించపరిచింది కూడా లేదు. కానీ మనం విన్నాం, వాలంటీర్ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది. ఈరోజు నిజంగా వాలంటీర్లు వేధిస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళకి రాబోయే రోజుల భవిష్యత్తు తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈరోజు ఆ మీటింగ్ పెట్టాడు, జాకీలు పెట్టి ఎంత లిఫ్ట్ చేసినా అవ్వట్లే, గ్రాఫ్ పెరగట్లే. అందుకే బూతులు తిట్టే బూతు మంత్రిని కొడాలి నాని కూడా కుక్కని తీసుకొచ్చాడు. నేను ఒక్కడే అడుగుతా ఉన్నాను, కొడాలి నాని నువ్వు వచ్చావు, మొన్న మాట్లాడావు, ఆదిరెడ్డి అప్పారావు గారు ఇంత ఉంటాడు అని అంటా ఉన్నావు. మరి నీ ముఖ్యమంత్రిని అమితాబ్ బచ్చన్ ఏంటే, అతను ఇంతే ఉంటాడుగా. నా తండ్రి ఎంత ఉంటే నీ ముఖ్యమంత్రి అయిన అమితాబ్ బచ్చన్, నా తండ్రి అంతే ఉన్నాడు, గుర్తుపెట్టుకో. మీ అందరికి ఒకటే అడుగుతా ఉన్నా, అతను నా తండ్రిని కించపరిచిన, నా పెంపకం ఎలాంటిదంటే తను కించపరిచిన నేను గౌరవంగా ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారని వదిలేస్తా ఉన్నాను. నన్ను పెంచిన పెంపకం అది, అతన్ని పెంచిన పెంపకం అది. కాబట్టి తండ్రి సమానమైన వ్యక్తికి చెప్పు తీసి చూపిస్తా ఉన్నాడు. ప్రజలు ఆలోచించాలి. చివరిగా మీ అందరికి ఒకటే కోరుతా ఉన్నా, మీ బిడ్డగా, మీ సోదరుడుగా, మీ కార్యకర్తగా మీ అందరూ నాతో అడుగులై ముందుకి నడుద్దాం. ప్రశాంతమైన రాజమహేంద్రి నగరాన్ని మళ్ళా తీర్చిదిద్దుకుందాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేద్దాం, ఐటీ హబ్గా తయారు చేద్దాం. అన్నిటికి మించి పెరిగిన ఛార్జీలు ఏదైతే ఉన్నాయో చెత్త పన్ను తీసేద్దాం, పెరిగిన ఛార్జీలు తగ్గిద్దాం, పెట్రోల్ డీజిల్ తగ్గిద్దాం, నిత్యావసర ధరలు తగ్గిద్దాం. అన్ని తగ్గించే బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ విచ్చేసి ఇంత ఓపికగా ఇంత సమయం 3 గంటలైంది. ఈరోజు మనం మీటింగ్ పెట్టుకుంటా ఉన్నామని ఉన్నదండి. ఏవి మహిళలకి మెసేజ్లు, సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ ఉంది, రాకపోతే మీ అకౌంట్లలో డబ్బులు పడవని మహిళలందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. ఎవరికైనా మీటింగ్ కి రాలేదని డబ్బులు ఆగితే చెప్పండి, వాళ్ళకి డబ్బులు వేయించే బాధ్యత మాదే. అధికారులకి చెప్పాం, వాళ్ళు రాకపోతే మీరు డబ్బులు ఆపే శక్తి మీకు లేదని చెప్పాం. వాళ్ళు దానికి అంగీకరించారు. ఎవరు ఐదార్యపడవద్దు. ఇంకో 5 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది. బెదిరించే రోజులు పోయినాయి, భయపెట్టే రోజులు పోయినాయి, ఇంకా మనం భయపెట్టే రోజులు వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై రాజమండ్రి. ఏవంటి నగరం ఇది, ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఒక కుటుంబానికే ఇచ్చామని అనుకున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి నగరం అంతా కూడా ఆశీర్వదించి మొన్న ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి నగరం ఈ రాజమండ్రి నగరం అనేది గుర్తు చేస్తున్నాను. అంత ఆప్యాయత, అంత ప్రేమ మా కుటుంబం మీద. ఒక పక్కన ఆదిరెడ్డి కుటుంబం, మరొక పక్కన కింజరాపు కుటుంబం మమ్మల్ని సొంత బిడ్డల్లాగా ఆదరించి చూసేటటువంటి నగరానికి మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి నగరం ఇది రాజమండ్రి నగరం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు మెచ్చినటువంటి నగరం ఇది. మన అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దినటువంటి నగరం ఇది. ఇప్పుడే వాసు గారు చెప్పారు, సాంస్కృతిక కేంద్రంగా నడిచినటువంటి నగరం ఈ రాజమహేంద్రవరం నగరం. ఇక్కడ గురించి మాట్లాడుకోవాలనంటే చరిత్రలో ఎన్ని పేజీలు తిప్పినా సరే చెరగలేనటువంటి ముద్ర మన తెలుగు వారి సంస్కృతిలో నిలిచినటువంటి నగరం మన రాజమహేంద్రవరం నగరం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి నగరానికి
ఈ 5 సంవత్సరాల్లో బూజు పట్టినటువంటి విధంగా అక్రమాల గురించి, అన్యాయాల గురించి, దౌర్జన్యాల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చామనంటే మన రాజమండ్రి ప్రజలకి ఎంత పరువు తక్కువ ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. ఈరోజు రాజమండ్రి 5 సంవత్సరాల గురించి మాట్లాడుతుంటే దేని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది? ఈరోజు నేరాలకి నగరంగా ప్రస్తావిస్తున్నాం, బ్లేడ్ బ్యాచ్కి కేంద్రంగా ప్రస్తావిస్తున్నాం, ఆడపడుచులు స్వేచ్ఛగా తిరగలేనటువంటి నగరాలుగా ప్రస్తావిస్తున్నాం. మరి ఇటువంటి చెత్త పేరు ఈ నగరానికి తీసుకొని వచ్చినటువంటి నాయకులకి రాబోతున్నటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా లేదా అని సందర్భంగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు సిద్ధమా అని. మేము సిద్ధమే కాదు, యుద్ధానికి రెడీగా ఉన్నామన్నది తేల్చి చెప్పాలి. ధర్మ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. మా రాజమండ్రిని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడుం బిగించి మరి వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు క్రైమ్ క్యాపిటల్గా, డ్రగ్స్ క్యాపిటల్గా, నేరస్తులకి క్యాపిటల్గా ఈ యొక్క రాజమహేంద్రవరాన్ని నగరాన్ని ఈరోజు తయారు చేశారు. అటువంటి నాయకుల గురించి ఈరోజు పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. నేను కూడా ఈరోజు పట్టణం వచ్చి ర్యాలీ తీస్తే దిష్టి బొమ్మల్లాగా ఎటు చూసినా సరే మిస్ అవ్వకుండా ఫ్లెక్సీలు అన్నీ కూడా వాళ్ళవే ఉన్నాయి. ముందుగా అనుకున్నాను, ఇంత చక్కగా పసుపు తోరణాలు కట్టారే, చాలా అందంగా ఉంది నగరానికి, చాలా చక్కగా ర్యాలీలు కూడా చేస్తున్నారు, ఎంతో మంది జన సమీకరణతో ఈరోజు పట్టణం అంతా కూడా సర్వసుందరంగా తయారైంది, పట్టణానికి ఒక్కసారి దిష్టి తీస్తే బాగుంటుందని మనసులో అనుకున్నాను. కానీ వాళ్ళు ఫ్లెక్సీలు చూసిన తర్వాత దిష్టి బొమ్మలు మరి ఏవి కూడా అవసరం లేదు, దిష్టి తీయడానికి కూడా ఏర్పాట్లు వాళ్ళే చేసుకున్నారని కూడా తెలియజేసుకుంటున్నాను. అసలు ఎంత పబ్లిసిటీ! పని లేకుండా పబ్లిసిటీ నేర్చుకోవాలనంటే ఎవరైనా రాజమండ్రి వచ్చి ఇక్కడ నాయకుల దగ్గరే నేర్చుకోవాలన్నది ఒక ఎంపీగా 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక్కడ చెప్తున్నాను. మేము కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా తండ్రి గారు కేంద్ర మంత్రివర్యులుగా ఎర్రన్నాయుడు గారు పనిచేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినటువంటి కష్టపడినటువంటి నాయకుడిగా పనిచేశారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ 10 సంవత్సరాలు శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఇంత చరిత్ర ఉన్నా, ఇంత గొప్ప గొప్ప స్థానాల్లో పనిచేసే అవకాశం మాకు దక్కినా ఎప్పుడు కూడా స్థాయికి మించి ప్రవర్తన ఎప్పుడు కూడా మేము చేయలేదు. ఎప్పుడు పని చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాం కానీ పబ్లిసిటీకి మాత్రం ఎప్పుడు కూడా మేము ఎటువంటి పబ్లిసిటీకి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ చూస్తుంటే ఆ పబ్లిసిటీని కూడా చూస్తుంటే మహేష్ బాబు తాలూకు ఒక సినిమా ఉంది. మహేష్ బాబు సినిమాలో ఒక ఫైట్ సీన్లో ఆ మహేష్ బాబు అవతల విలన్లు ఎవరైతే ఉంటారో, రే ఎన్ని సుమోలు పెట్టావురా అని అంటే, ఈ జంక్షన్లో 3 పెట్టాను, అక్కడ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జంక్షన్లో 5 పెట్టాను, అక్కడ కూడా మిస్ అయితే మళ్ళీ 10 పెట్టాను, ఎక్కడ మిస్ కాకుండా లేదని. అలా మన దేవీ చౌక్ కానీ, పుష్కర్ ఘాట్ కానీ, మోరంపూడి జంక్షన్ కానీ, తిలక్ రోడ్డు కానీ ఎక్కడ మిస్ అయితే అక్కడ అన్నట్టు, అక్కడ మిస్ అయితే ఎక్కడ అన్నట్టు ఫ్లెక్సీలు వేసుకున్నారు తప్పితే పనులు మాత్రం ఈరోజు ఎక్కడా కూడా చూపించే పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి రాజమండ్రిలో లేదన్నది కూడా తెలియజేస్తున్నాను. అందుకనే వాళ్ళందరికీ సోదరా ఒప్పుకున్నాం, మీదే అధికారం ఉంది, మీ దగ్గరే అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఉంది. ఈరోజు మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా మీ దగ్గరే ఉంది, అధికారులు కూడా మీ తోడుగానే ఉన్నారు. కాబట్టి వేసుకోండి ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసుకోండి. రాజమండ్రిలో ఎక్కడ ఏ గోడ కనబడినా సరే మీరు ముద్రించుకోండి. రాజమండ్రి గోడలు మీకే వదిలేస్తున్నాం, రాజమండ్రి ప్రజల గుండెలు మాత్రం మా దగ్గరే ఉన్నాయన్నది కూడా తెలియజేస్తున్నాను. ప్రజల గుండెల్లో మేమున్నాం కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఇక్కడ మీ తాలూకా ఫ్లెక్సీలు వేసుకొని ఏం చేయాలన్నా సరే ప్రజల గుండెల్లో మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ పటిష్టంగా ఉన్నాయన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీని కొట్టగలిగేటటువంటి దమ్ము ఏ పార్టీకి కూడా లేదన్నది గత ఎన్నికల్లోనే మనం నిరూపించాం. ఆ రోజే రాష్ట్రం అంతా కూడా ఒక పెను తుఫాను లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలే మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆ 23 మంది సభ్యుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఎక్కడ వచ్చిందనంటే అది మన రాజమండ్రి అర్బన్ నుంచి మనం తీసుకొని వచ్చి ఆ రోజు ఆదిరెడ్డి భవానీ గారిని మనం గెలిపించుకున్నామనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ ఎలా ఉంది, రాష్ట్రంలో గాలులు ఎటు వీస్తున్నాయి, ఇవేవి కాదు చూసేది. ఎలక్షన్లు వస్తే
మా సైకిల్ ఎక్కడుంది, మేము సైకిల్ ఎప్పుడు ఎక్కుతామన్నటువంటి ఆలోచన ఈ రాజమండ్రి పట్టణ వాసులు ఎప్పుడు కూడా గౌరవాన్ని నిలబెట్టారు. అంటే గతంలో సైకిల్ సింగిల్ గా వెళ్తేనే 30,000 మెజారిటీకి పైగా మీరందరూ కూడా గెలిపించారు. ఈ రోజు ఒక పక్కన సైకిల్ తొక్కుతూ మరొక పక్కన గ్లాసు కూడా ఈ రోజు తోడైంది. గ్లాసుతో పాటు నిన్న కూడా చూశారు, కమలం కూడా ఈ రోజు తోడైంది. ఇవన్నీ కూడా కలుపుకొని వెళ్తే డిపాజిట్లు కూడా అవతల పార్టీ వాళ్ళకి లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఒక పిచ్చి సైకో ఏలుతున్నాడు ఈ యొక్క రాష్ట్రాన్ని. ఒక వ్యక్తి నిరూపించాడు, జగన్మోహన్ రెడ్డి. ఒక వ్యక్తి సైకోగా ప్రవర్తిస్తే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఏ రకంగా సర్వనాశనం అయిపోతారో ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం. కానీ 50 రోజుల్లో మళ్ళీ మనం నిరూపించాలి. 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా నిర్ణయిస్తే సైకోలని రాష్ట్రం నుంచి ఏ రకంగా తరిమి కొట్టగలమో అనేది ప్రజలందరూ కూడా నిరూపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ ధైర్యం మనందరిలో రావాలి, ఆ చైతన్యం మనందరిలో రావాలి, ఆ ఊపు ఉత్సాహం మనందరిలో రావాలి. అది రాకుండా చేయడానికే ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దుర్మార్గంగా అధికారాన్ని ఉపయోగించుకొని మీకు పథకాలు రావని, మీకు ఇబ్బంది పెడతామని, కేసులు పెడతామని, లేకపోతే దౌర్జన్యాలు చేస్తామని మన ప్రజల మీద అన్ని రకాలైనటువంటి నిర్దాక్షిణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇంకో 4-5 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత ఏ అధికారి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాట వినే ప్రసక్తి లేదు. ఏ అధికారినైనా ఈరోజు అడగండి, అధికారులు కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఎప్పుడు మా చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మాకు 1వ తేదీన ఎప్పుడు మళ్ళీ జీతాలు చక్కగా తీసుకుంటామన్నది అధికారులు ఈరోజు చూస్తున్నారు. ప్రజలు ఆ రకంగా వేచి చూస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. రాజమండ్రి ప్రజలు కూడా మీరందరూ డిసైడ్ అయి ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ అదనంగా ఈ పబ్లిసిటీ మ్యాటర్ ఉంది కాబట్టి మీకు అక్కడక్కడ కాస్త ప్రాబ్లం ఉండొచ్చు. పబ్లిసిటీ ఎవరి వల్ల చేస్తున్నారు? ఇక్కడ అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో పబ్లిసిటీ చేస్తున్నారు. సిద్ధమని ఫ్లెక్సీలు ఎక్కడ, శ్రీకాకుళం నుంచి నేను హైవే మీదగా వస్తుంటే ఎక్కడ ఖాళీ లేదు. సిద్ధం సిద్ధం అనుకొని ప్రతి దగ్గర కూడా ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఒకటి కాదు, 7 బ్రహ్మాండమైనటువంటి స్టేడియంలు ఈ రాజమండ్రి నగరంలో సిద్ధం పోస్టర్లు తీసి ఆ డబ్బు ఖర్చు పెడితే 7 బ్రహ్మాండమైనటువంటి స్టేడియంలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టొచ్చు. కానీ వాళ్ళకి పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుని మీ మీద రుద్దడానికి ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టారు. ఇంకో ఫ్లెక్సీలు కూడా చూస్తున్నాను, సిద్ధం వర్కౌట్ అవ్వలేదు ఈరోజు. అందుకనే కొత్త ఫ్లెక్సీ తీసుకొని వచ్చి పెట్టారు, ఏదో కళ అనుకొని. ఆ కళలు కళలుగానే మిగిలిపోయాయి కానీ ఒక్క కళ కూడా ఈరోజు నిజం కాలేదు. మా తమ్ముళ్ళందరికీ కూడా అడుగుతున్నాను, యువకులకి, ఆ రోజు అందరూ కూడా ఇదే ఇన్స్టాగ్రామ్లో రావాలి జగన్, కావాలి జగన్ అంటే అందరూ కూడా మురిసిపోయారు. ఆ రోజు ఆడపడుచులకు కూడా పిలిచి మరి ముద్దులు పెడితే వాళ్ళు కూడా మురిచిపోయారు. ఇదేంటి కొత్త రకమైనటువంటి స్ట్రాటజీ లాగా ఉందని చెప్పి ఒక్క అవకాశం అని అంటే అందరూ కూడా పొలవమని ఓట్లేశారు. ముద్దులు పెట్టినటువంటి వీరుడు ఈరోజు గుద్దులు గుద్దుతా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. ఏ ఒక్క హామీ కూడా ఈరోజు నిలబెట్టలేకుండా ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఎంత చక్కగా మనం అభివృద్ధి చేసుకున్నామో ఈరోజు భారతదేశంలోనే అత్యంత వెనకబడినటువంటి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేశాడు. దీన్ని మళ్ళీ మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి చేతుల మీద ఉంది. రేపు తెలుగుదేశం జనసేన పార్టీ తాలూకా గెలుపు కేవలం మన కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, రేపు రాబోయే తరం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోతున్నటువంటి ఎన్నికలు కేవలం మీ వీధో, మీ కులమో, మీ ఇల్లో చూసి కాదు, మన రాష్ట్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పొత్తు డిసైడ్ చేసుకున్నారు? ఇదే పవిత్రమైనటువంటి రాజమండ్రి నగరంలో డిసైడ్ చేశారు. ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుంటుంది, అక్రమంగా అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని ఎదుర్కోలేక ఇంత వయసు వచ్చింది, ఎన్ని కార్యక్రమాలు చేసినా చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ దగ్గరికి వెళ్లకుండా ఆపలేకపోతున్నాం. ఇంకా ఆఖరికి ఒకే ఒక్క దిక్కు, ఆయన్ని నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఇదే రాజమండ్రి జైల్లో పెట్టారు.
కనీసం ఆయన వయసుకి గౌరవించకుండా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి గౌరవించకుండా, ప్రపంచంలో తెలుగు వారు ఇచ్చేటటువంటి గౌరవాన్ని కూడా గౌరవించకుండా ఈ జైల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ కూడా చూశారు. ఆ సందర్భంలో మరొక ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత కలిగినటువంటి ఒక సైనికుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసిన తర్వాత ఈ పిచ్చి కుక్కని తరిమి కొట్టాలనంటే అన్ని శక్తులు కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఆ రోజు పవిత్రమైనటువంటి మన నగరంలోనే పొత్తుని డిసైడ్ చేశారు. పొత్తుని డిసైడ్ చేసిన తర్వాతే వాళ్ళ ప్యాంటులు కూడా తడిచిపోయే పరిస్థితికి వచ్చాయని కూడా తెలియజేస్తున్నాను. ఎంతో ప్రయత్నం చేశారు మన ఇద్దరం కూడా కలవకూడదని, మన మధ్యలో తగువ పెట్టడానికి చేశారు. కానీ ఈరోజు అన్నదమ్ముల తాలూకు అనుబంధం చూస్తున్నాను. ఒక పక్కన శ్రీనివాస్ గారు, ఒక పక్కన సత్యనారాయణ గారు. ఈ 175 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆదర్శంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది వీళ్ళిద్దరు నాయకులకి చూస్తుంటే ఈరోజు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ వీళ్ళని చూసి నడుచుకోవాలి. ఎక్కడా స్వార్థం లేదు, ఎక్కడ విభేదాలు లేదు. ఇద్దరు చూపు లక్ష్యం వైపే, ఇద్దరు చూపు రాజమండ్రి వైపే, ఇద్దరు చూపు భవిష్యత్తు వైపే, ఇద్దరు చూపు రాష్ట్రం వైపే. అటువంటి నాయకత్వంతో వీళ్ళిద్దరు కూడా సహకరిస్తున్నప్పుడు రేపు గెలుపుకి ఎక్కడా కూడా ఢోకా లేదన్నటువంటి నమ్మకం కూడా ఈరోజు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు కూడా సంసిద్ధం కండి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపడకుండా ముందుకు రండి. ఈ ఆదిరెడ్డి వారి కుటుంబం, ఈ గోదావరి నీళ్లు తాగి పెరిగినటువంటి కుటుంబం, మీ మధ్యలో మెలిసినటువంటి కుటుంబం, మీకోసం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబం, మీకోసం అనుక్షణం కూడా పోరాటం చేసినటువంటి కుటుంబం, అదే గోదావరి నీళ్లు తాలూకా వెటకారం కూడా ఉన్నటువంటి కుటుంబం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా ఏ కార్యక్రమంలో కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు ఈ ఆదిరెడ్డి కుటుంబం. అటువంటి కుటుంబం, మంచి కుటుంబం, మంచి వ్యక్తులు, మంచి రాజకీయ నాయకులు చాలా అరుదుగా దొరుకుతారండి. రాజమండ్రి చేసుకున్నటువంటి అదృష్టం ఆ కుటుంబం ఎంతో కాలం నుంచి మీ నడిబొడ్డున ఉంటూ మీకోసం సేవ చేసే పరిస్థితిలో ఉన్నారు. రాజకీయాలు చూస్తున్నారు ఈ రోజు ఎలా అయిపోయాయి. డబ్బున్నోడిదే రాజకీయం, ఫ్లెక్స్ వేసుకున్నోడిదే రాజకీయం, బ్యానర్ పెట్టినోడిదే రాజకీయం, బొమ్మ వేసుకున్నోడిదే రాజకీయం. కానీ మనసున్నోడిది రాజకీయం అన్నది తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించి రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా నిరూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక మంచి యువకుడుగా ఈరోజు వాసు గారు ముందుకు వస్తున్నారు. నేను కూడా ఆయన తాలూకా కష్టం చూస్తున్నాను. వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఏ రకంగా కష్టపడతాడో నాకు తెలుసు. ఆఖరికి ఇక్కడ ఏ సమయంలో ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే ఒక సొంత కుటుంబంలా భావించి అందరికీ కూడా హాజరవుతాడు. ఎక్కడో కూడా పబ్లిసిటీ ఉండదు, కేవలం పని మీద దృష్టి పెడతాడు. మీ అందరికీ ఎక్కడ ఆపద ఉన్నా సరే నేనున్నానని. ఒక పండగైనా, ఒక చావైనా, ఏ కార్యక్రమమైనా మీ అందరితోనే కలిసిమెలిసి మెలగాలన్నటువంటి ఆలోచన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఉందనేది కూడా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి నాయకుడిని మీరందరూ కూడా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మళ్ళీ రాజమండ్రి నియోజకవర్గానికి చక్కనైనటువంటి అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరంగా తీర్చిచేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. తరచూ నేను చెక్ చేస్తూ ఉంటాను మీ అందరి తరపున కూడా తెలియజేస్తున్నాను. అవసరమైతే నేను కూడా ఈ పట్టణానికి సహకరించే విధంగా, కేంద్రానికి ఎప్పుడు కూడా మీకు మరొక వ్యక్తి అదనంగా ఉండే విధంగా నేను కూడా ఈ నగరానికి తోడుగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అది నా బాధ్యతగా స్వీకరిస్తాను. తెలుగు వాళ్ళందరూ కూడా బాగుండాలనేది తెలుగుదేశం పార్టీ తాలూకు ఆలోచన. మనమందరం కూడా అభివృద్ధి చెందాలనేది మా అందరి తాలూకు ఆలోచన. కాబట్టి మీకు కేంద్ర పరంగా రేపు కూడా ఇక్కడ ఎంపీ అవుతారు, మన వాళ్ళే అవుతారు. అయినప్పటికీ కూడా మీరు చెప్పుకోవచ్చు మాకు 2 ఎంపీలు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు కూడా మా ఎంపీ అని చెప్పుకునే విధంగా మీ సమస్యల మీద కూడా నేను వాసుబాబు ఇద్దరం కూడా కలిసికట్టుగా చక్కగా పని చేస్తామన్నటువంటి హామీ కూడా ఇస్తున్నాం. రాజమండ్రి నగరం అనంటే కేవలం రాజమండ్రి వాసులో మన పార్లమెంటో లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలకే ముఖ్యమైనటువంటి నగరం కాదు ఇది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులు ఇక్కడికి వస్తారు. గోదావరి తాలూకా ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సేవించడానికి, గోదావరిలో ఆ నీళ్ల తాలూకా పవిత్రతని పొందడానికి, ఇక్కడ దేవాలయాల కోసం, వ్యాపారం కోసం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రపంచం మొత్తం మీద వచ్చేటటువంటి నగరం. అటువంటి నగరంలో ఈరోజు ఒక ఆడపడుచు తెల్లవారులు కూడా ఈరోజు ధైర్యంగా బయటికి రాలేకపోతుందనంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి.
చీరలు పంచినంత మాత్రాన ఆడపడుచుల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు పోతాయా అనేది ఆడపడుచులందరూ కూడా ఆలోచించాలి. ఇది కేవలం మాయ చేయడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ. ఆడపడుచులకి మరొక విధంగా కూడా ఆలోచించమంటున్నాను. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోయి ఈరోజు చీరలు పంపిణీ చేసి మీ ఓట్లు దుబ్బేయాలని చూస్తున్నారు. ఎన్ని చీరలు మీ దగ్గర కొట్టేశారో మీరందరూ కూడా ఆలోచించాలి ఒక్కసారి. ఎన్ని చీరలు కొట్టేశాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర? జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ ఇచ్చాడమ్మా హామీ. ఏమని? మద్యపాన నిషేధం చేస్తామని. రాజమండ్రి కాదు, ఈ రాష్ట్రం కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క చుక్క ఈరోజు ఈ యొక్క ఎన్నికల శంకారావం సభలో మీ తాలూకు ఆశీస్సులు పొందే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈరోజు రావడం జరిగింది. దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.